రాత్రి శ్రీకాళహస్తి రణరంగంగా మారింది. కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో ఒక పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో మంచినీళ్ల కోసం ఈ వివాదం మొదలైనట్లుగా తెలుస్తోంది. తొలుత రోహిత్, ధనుష్ అనే యువకులపై 3 దాడి చేశారు. ఈ దాడికి పాల్పడింది భాను, చరణ్, కిరణ్ గా తెలుస్తోంది. రోహిత్, ధనుష్ను ఆసుపత్రికి తరలించారు స్నేహితులు. ఆ తర్వాత ఆసుపత్రిలో మరోసారి అటాక్ చేశారు భాను, చరణ్, కిరణ్. ఎదురు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రోహిత్, ధనుష్ స్నేహితులు గంట పాటు ఆ ప్రాంతం అంతా కూడా, ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా రణరంగాన్ని తలపించింది. ఆసుపత్రి నుంచి రోగులు, నర్సులు, డాక్టర్లు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ గ్యాంగ్ వార్లో మొత్తం 4గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీరా అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు ఇంత పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది అంటే కేవలం మంచినీళ్ల కోసం ఈ సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. మందు తాగిన తర్వాత మంచినీళ్ళు విషయంలో ఏదో ఒక చిన్న మాట పెరిగి అది పెద్ద గ్యాంగ్ వార్కి దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరు వర్గాల నుంచి అనేక మంది ఈ గొడవలో పాల్గొని రాడ్లు, రాళ్ళు, కర్రలతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకున్నారు. హాస్పిటల్లో ఈ గందరగోళం అంతా జరగడంతో అక్కడ ఉన్నటువంటి నర్సులు, డాక్టర్లు, రోగులు అందరూ కూడా పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. మనం ఎంత దారుణంగా పెద్ద పెద్ద రాళ్ళు, కర్రలు, రాడ్లతో ఎలా కొట్టుకుంటున్నారో చూస్తున్నాం మనం.